శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శారదా శారదాంభోజవదనావదనాంభుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా మార్చి నెల 19వ తేదీ వరకు విశ్వావసునామ సంవత్సరము, 19వ తేదీ తర్వాత ఫాల్గుణ మాసం పోయి చైత్రమాసం కూడా వస్తుంది, పరాభవ నామ సంవత్సరం కూడా వస్తుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి మార్చి నెల ఎలా ఉండబోతోంది, ఫలితాలు ఏమిటి, పరిహారాలు ఏమిటి? కర్కాటక రాశి అనగానే పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గ్రహ సంచార రీత్యా 12వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి, అంటే మిథునంలో ఉన్నాడు కర్కాటకానికి బృహస్పతి. కాబట్టి 12వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ధన వ్యయాన్ని బాగా సూచిస్తూ ఉన్నాడు. భాగ్యస్థానంలో మీనంలో ఉన్నటువంటి శనైశ్చరుడు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. అయినప్పటికీ పర్వాలేదు, కొంత మిశ్రమంగా ఉంటుంది. అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహువు మనోవిచారాన్ని బాగా కలిగింపజేసేట్టుగా ఉన్నాడు. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా కొంత ఇబ్బంది పెట్టవచ్చు. మొత్తానికి కర్కాటక రాశి వారికి ఈ మాసంలో చూస్తే ఒక బుధుడు శుభంగా ఉన్నాడు. ఎందుకంటే బుధుడు మార్చి నెల మీకు కుంభంలో ఉన్నాడు కాబట్టి కొంతమేర అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శుక్రుడు కూడా అర్ధశుభుడు కాబట్టి కర్కాటక రాశి వారికి మార్చి నెల విపరీతమైనటువంటి శ్రమ ఉండే ఆస్కారం ఉంది. పనులు పూర్తి చెయ్యాలి అనుకుంటే కనుక బాగా కష్టపడవలసి వస్తుంది. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి వీలైనంత వరకు తక్కువగా మాట్లాడటము, ఎక్కువగా పని చేయటము, లో ప్రొఫైల్ మెయింటైన్ చేయటము ఈ మాసంలో కర్కాటక రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. మీ అభిప్రాయాన్ని ఎప్పుడు చెప్పాల్సి వచ్చినా సున్నితంగా వ్యక్తీకరించడం వల్ల పనులు సానుకూలపడే అవకాశాలు ఉంటాయి. వ్యక్తిగత అభిప్రాయాలకు విలువనిచ్చి ఉద్యోగ సంబంధిత విషయములలో నిర్ణయాలు తీసుకోవటం వల్ల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. మీ సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగపరుచుకునేటువంటి ప్రయత్నం చేయటం కూడా మంచిది. శ్రమ, కాలం, ధనం దుర్వినియోగం కాకుండా ఉండడం అనేటువంటిది కూడా మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చాలా వరకు కూడా పాల్గొంటారు. అప్పులు పెరగకుండా జాగ్రత్త పడండి. వ్యాపారంలో బకాయిలు పెరగకుండా కూడా చూసుకోండి. విద్యార్థులు అధికంగా శ్రమించవలసి వస్తుంది. కొంత క్రయ విక్రయాలు, భూములు అమ్మడం, భూములు కొనడం, కాబట్టి క్రయ విక్రయాలకు వీలైనంత దూరంగా ఉండండి. ఆర్థిక, ఆరోగ్య, ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు కూడా పాటించండి. అనవసర భయ ఆందోళనలకు దూరంగా ఉండడం అనేటువంటిది కూడా మంచిది. విశేషమైనటువంటి ధనలాభాదులు కూడా మార్చి నెల చివరిలో కూడా మీకు వచ్చే ఆస్కారం ఉంది. ఉద్యోగులకు అధికారులతో భేదాభిప్రాయం రాకుండా కొంత జాగ్రత్త పడితే సరిపోతుంది. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి పట్టుదలతో కృషి చేస్తే కార్యసిద్ధి అనేటువంటిది కలుగుతుంది. ఓపికతో పనిచేస్తే ఈ మాసంలో అనుకున్న ఫలితాలైతే సాధిస్తారు. అవసరానికి డబ్బైతే అందుతుంది. అప్పు చేయకుండా ఉండటం ఈ మాసంలో మీకు చెప్పుకోదగినటువంటి సూచన. ఖర్చు ఎక్కువగా చేయవలసి కూడా ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ మార్చి నెలలో ఆర్థిక అభివృద్ధి కోసం ప్రతి శుక్రవారము కనకధార స్తోత్ర పారాయణము, లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన చేయండి. బిల్వదళాలతో సోమవారం నాడు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి శివుడికి బిల్వదళములతో అభిషేకం చేసుకుంటే మీకు కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ మాసం కూడా తప్పకుండా కలుగుతాయి. తర్వాత గోసేవ కూడా చేయటం చాలా వరకు కూడా మంచిది. వ్యక్తిగత జాతక పరిశీలన కోసం కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే నేను తప్పకుండా మీతో మాట్లాడతాను. మీకు కావలసినటువంటి వివరములు కూడా అందజేయగలను. అలాగే వచ్చే ఉగాది ఫలితాలు కూడా అతి త్వరలో పెట్టడం జరుగుతుంది. వీక్షించండి, ఛానల్ను ప్రోత్సహించండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కర్కాటక రాశి వారికి వ్యక్తిగత జాతకంలో ఉగాది తర్వాత ఎలా ఉండబోతోంది ఏమిటి అనేది వ్యక్తిగతంగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింద కనిపిస్తున్న నెంబర్కు అపాయింట్మెంట్ కంపల్సరీ. మీ అందరికీ కూడా బాగుండాలి అని కోరుకుంటూ వచ్చే మాసం మరల కలుసుకుందాము. జై శ్రీరామ్.